జ్యోతిష శాస్త్రంలో జన్మించిన మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జన్మించిన మాసాన్ని బట్టి ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాసాలలో మొట్టమొదటి మాసం చైత్రమాసం. చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ పరమేశ్వరుడికి జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వైశాఖ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇష్టదైవానికి పాలతో తయారు చేయబడిన పదార్థాలు వీలైనప్పుడల్లా నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించటం, అందరికీ పంచిపెట్టడం ద్వారా, అదేవిధంగా వీలైనప్పుడల్లా గురువులకి పండ్లు, వస్త్రాలు బహూకరించటం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జ్యేష్ఠమాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే లక్ష్మీనారాయణులను ఎక్కువగా పూజించాలి. జ్యేష్ఠమాసంలో జన్మించిన వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. వీలైనప్పుడల్లా రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ చేసుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అరటి పండ్లు పంచిపెడుతూ ఉండాలి. ఇలా చేస్తే జ్యేష్ఠమాసంలో జన్మించిన వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని వీలైనప్పుడల్లా సింధూరంతో పూజించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ప్రతిరోజు నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేసుకోవటం, భూమికి నమస్కరించడం ద్వారా ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా కందిపప్పు, రాగి లోహంతో చేసిన వస్తువులు మంగళవారం పూట పంచిపెట్టడం ద్వారా కూడా ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళకి తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో జన్మించిన వాళ్ళు శుక్రవారాలు అలసందలతో తయారు చేయబడిన పదార్థాలు లక్ష్మీదేవికి నివేదించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే అమావాస్య తిథి వచ్చినప్పుడు స్వయం పాకంతో పాటుగా సుగంధ ద్రవ్యాలు కూడా స్వయం పాకంతో కలిపి ఎవరికైనా దానం ఇస్తే శ్రావణ మాసంలో జన్మించిన వాళ్ళకి జీవితంలో తొందరగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా భాద్రపద మాసంలో జన్మించిన వారు పసుపు రంగు వస్త్రాలను ధరించటం, ఇష్టదైవానికి పసుపచ్చటి అరటి పండ్లు నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం ద్వారా, ప్రత్యేకంగా దత్తాత్రేయుడికి పసుపు రంగు అరటి పండ్లు నివేదించి ఇతరులకు పంచిపెట్టడం ద్వారా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో శనగలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా కూడా భాద్రపద మాసంలో జన్మించిన వాళ్ళకి తొందరగా జీవితంలో పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆశ్వీజ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కొండపై ఉన్న దేవాలయాలు వీలైనప్పుడల్లా దర్శించడం ద్వారా, అలాగే విద్యార్థులకు పుస్తక దానం చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కార్తీక మాసంలో జన్మించిన వారు ఎవరైనా ఇంటి సింహద్వారానికి జిల్లేడు వేరును కట్టడం ద్వారా, వీలైనప్పుడల్లా ప్రతి నెలలో కూడా చవితి తిథి రోజు పుట్టలో పాలు పోయటం ద్వారా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే కార్తీక మాసంలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట కానీ అమావాస్య రోజు కానీ గ్రామదేవతలను దర్శనం చేసుకొని గ్రామదేవతలకి సాంబ్రాణి, బెల్లము, యాలకులు, మిరియాలు వీటిని సమర్పించడం ద్వారా కూడా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే మార్గశిర మాసంలో జన్మించిన వాళ్ళు దుర్గాదేవిని పూజించడం ద్వారా, దుర్గాదేవికి పులుపు పదార్థాలు నివేదన చేయటం ద్వారా, వీలైనప్పుడు నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకం చేయటం ద్వారా జీవితంలో తొందరగా పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే మార్గశిర మాసంలో జన్మించిన వారు వీలైనప్పుడు శనివారం రోజు కాలభైరవుడికి నల్ల మినుములతో తయారు చేయబడినటువంటి గారెల దండను సమర్పించడం ద్వారా కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే పుష్యమాసంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా శివాభిషేకం చేసుకోవటం, అలాగే గొడుగు, పాదరక్షలు, గంగాజలంతో ఉన్నటువంటి కలశాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి జీవితంలో కలుగుతుంది. అదేవిధంగా మాఘమాసంలో జన్మించిన వారు శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే మాఘమాసంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా పుట్ట పూజ చేస్తే తొందరగా పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మర్రి చెట్టు నాటటం లేదా మర్రి చెట్టును పూజించటం, మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మాఘమాసంలో జన్మించిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే చివరగా ఫాల్గుణ మాసంలో జన్మించిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎవరికైనా అన్నదానం చేయటం ద్వారా,
వీలైనప్పుడల్లా గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి జన్మించిన మాసాన్ని బట్టి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రత్యేకమైన పరిహారాలు పాటించినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.